రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నానకరాంగూడలోని ఆసుపత్రికి తరలించారు. స్టార్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీరావు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ ఇలాంటి ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలని రామోజీరావు నడిపిస్తున్నారు. రామోజీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. నిలిచారు, ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారత రత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇలా పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇలా రామోజీరావు గారు. అంటే వారు